మీ మీడియాలో కొంత హడావిడి కేసీఆర్ ఆరోగ్యం గురించి తప్ప సోషల్ మీడియాలో మా వ్యతిరేక ఇందాక కొంతమంది పిచ్చోళ్ళు అన్న కదా, మా వ్యతిరేకులు ఉంటారు, వాళ్ళు పర్సనల్గా పోవద్దు, విషయాల మీద పోవాలి, ఇష్యూ బేస్డ్ పోవాలి. కేసీఆర్ గారి ఆరోగ్యం మీద పిచ్చి పిచ్చి వార్తలు పెట్టడం, పిచ్చి పిచ్చిగా ట్రోల్ చేయడం అది కరెక్ట్ కాదంటున్నా. సో అది తప్ప కేసీఆర్ గారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన బ్రెయిన్ అదంతా తెలంగాణ కావాలి. చాలా మంచిగా ఉన్నారు, గొప్పగా ఉన్నారు, అద్భుతంగా ఉన్నారు. వస్తారు కదా, టైం వస్తారు. కేసీఆర్ గారు బయటకు వచ్చినాడు, చూద్దాం రాష్ట్రం ఎంత మంచిగా ఉంటుంది, ఎట్లుంటది. డెఫినెట్ సార్ బయటకు వస్తారు, సమయానుకూలంగా సందర్భాన్ని బట్టి బయటకు వస్తారు. ఇప్పుడు వారు ఇచ్చే డైరెక్షన్ మేరకే కదా మేమంతా పనిచేసేది, జిల్లాలలో కానీ నియోజకవర్గాల్లో కానీ రాష్ట్రాల్లో కానీ. డైరెక్షన్ బట్ డైరెక్ట్ గా ఆయన పార్టిసిపేట్ చేస్తే వేరు కదా. ఇక సింహం ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది. మీరు చూడు, వచ్చినాడు ఎట్లుండాలి అట్లుంటది. ఇప్పుడు మా హరీష్ అన్న కేటీఆర్ అన్న బ్యాటింగ్ కే తట్టుకుంటలేరు వీళ్ళు అసెంబ్లీలో. ముఖ్యమంత్రి గారు ఇంకా కేసీఆర్ రావాలి. సరే వాళ్ళు అది కాదు, బయట అయినా ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో లేకపోతే ప్లీనరీలో ఇటువంటి యాక్టివిటీ, మళ్ళీ ప్లీనరీ టైం దగ్గరకు వచ్చాడు. డెఫినెట్ సందర్భానుసారంగా సమయానుకూలంగా ఎప్పుడు రావాలో అప్పుడు వారు బయటకు వస్తారు. వారి ఆరోగ్యం నేను మళ్ళీ చెప్తున్నా, జీటీవీ ద్వారా భరత్ గారు మీరు అడిగినందుకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉన్నారు, అద్భుతంగా ఉన్నారు. మీకన్నా నాకన్నా, నాకు 42, మీకు కూడా గంతే, ఇద్దరం సేమ్ ఏజ్, మనం యూనివర్సిటీ ఫ్రెండ్స్. మనకన్నా ఆయన ఆర్గాన్స్ ఇంకా మంచిగా ఉన్నాయి. ఆయన 72 ఏళ్ళ ఆయన వయసు, మనకన్నా 30 ఏళ్ళు పెద్ద. మన ఆర్గాన్స్ చాలా చురుగ్గా యాక్టివిటీ కూడా ఆయన చాలా లైట్ గా భోజనం చేస్తారు, మంచిగా నిద్రపోతారు, మంచిగా వ్యవసాయ క్షేత్రంలో పొలం పనులు అవి చూస్తారు. సో మెంటల్లీ చాలా స్ట్రాంగ్. ఆయన పుస్తకాలు చదువుతారు, పేపర్లు చదువుతారు, అన్ని ఫాలో అవుతుంటారు. సో ఆయన ఆషమాషి వ్యక్తి కాదండి, చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఆరోగ్యం మంచిగా ఉంది, ఆయన మంచిగా ఉన్నాడు. పార్టీ కూడా బ్రహ్మాండంగా ముందుకు పోతుంది. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజల కోసం ఏమేం చేయాలో, ఎట్లెట్టు చేయాలో ఆ కార్యాచరణ ఉంటుంది. దాని ప్రకారం డెఫినెట్గా మేము ముందుకు పోతాం. నేను కోరేది ఒకటే, ఈ ప్రభుత్వం ఏం చెప్పి అధికారంలోకి వచ్చిందో అది చేయాల్సింది పోయి ఇతరత్ర విధ్వంసం. నేను ఇందాకన్నా వికాసం లేదు, విధ్వంసం తప్ప, అభివృద్ధి లేదు, అవినీతి తప్ప. మీరు సింగరేణి బొగ్గుబాయిల నుంచి మొదలుకుంటే హిల్ట్ పాలసీ దాకా, ఫ్యూచర్ సిటీ దాకా, మూసి ప్రక్షాళన దాకా మొత్తం అవినీతిమయమే. రియల్ ఎస్టేట్ దందా తప్ప రియల్ టైం గవర్నెన్స్ లేదని నేను అందుకే అన్న. పేదల కడుపు గురించి చూస్తలేరు, పెద్దలు గద్దలు లెక్క రాష్ట్రాన్ని ఎట్లా దోచుకుందాం అనేటటువంటి ఆలోచన మొత్తం మీరు చూస్తున్నారు కదా. మంత్రుల వ్యవహార శైలి, ఎమ్మెల్యేల వ్యవహార శైలి, ముఖ్యమంత్రి వారి కుటుంబము, వారి దోస్తుల వ్యవహార శైలి నిజంగా బాధ అనిపిస్తుంది. రాక ఆయనకు చిన్న వయసులో ముఖ్యమంత్రి అవకాశం వచ్చింది, మంచిగా పని చేసుకుని మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉండేది. దాన్ని చెడగొట్టుకుని అనవసరంగా కక్ష సాధింపులు, వేధింపులు, కూల్చివేతలు, ఎగవేతలు, పేల్చివేతలు, మొత్తం విధ్వంసాల ద్వారా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, ఈ 2 ఇష్యూస్ బాగా ఇబ్బంది పెడుతున్నాయి. ఎవరిని బీఆర్ఎస్ ఏం ఇబ్బంది ఏముంది? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది అది అక్రమ కేసు. నేనేమంటున్నా, దాన్ని ఏదో ఆ చక్రవాకము, మొగల్ రేకులు, వెనకటికి మనం చిన్నగా ఉన్న కలంకిత ఏదో సీరియల్ వస్తుండే ఈటీవీలో, ఆ పాట వస్తుండే ఓ కలంకిత. సో అట్లా ఓ సీరియల్ లాగా సాగదీస్తున్నారు తప్ప ఇప్పటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయననే హోంమంత్రి, అఫీషియల్ ప్రెస్ మీట్ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలు ఒకటన్నా పెట్టిందా? ఎంతసేపటికి వినండి, ఎంతసేపటికి చిట్ చాటిల పేరిట లీకులు, ఆయన డబ్బా టీవీలల్లో, ఆయన డబ్బా రోత పత్రికలలో వేసే పిచ్చిరాతలు తప్ప. ఇప్పుడు మీరు బీజేపీ ఎమ్మెల్యే కేసు, ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కేసు ప్రెస్ మీట్ పెట్టినందుకే నెగటివ్ అయింది కదా. అప్పుడు కేసీఆర్ పెట్టిందని హైకోర్టు కూడా కరెక్ట్ కాదని చెప్పింది. నేనేమంటున్నా, యు ఆర్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్, ఇట్స్ యువర్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ యాజ్ హోమ్ మినిస్టర్ ఆల్సో. ఏం జరుగుతుంది ఏదో నువ్వు చెప్పు రాష్ట్ర ప్రజలకు. నిజంగా మరి తప్పుంటే చెప్పు, ఫోన్ ట్యాపింగ్ లో గిట్లైంది గట్లైందని ఆధారాలు ఉంటాయి చెప్పారు. కానీ చిట్ చాట్ ఎందుకు, చిట్టు చాట్ ఎందుకండి? స్ట్రైట్ గా భయం ఎందుకు భయపడుతున్నావు? నిజంగానే ఫోన్ ట్యాపింగ్ పేరిట ఏం జరిగిందో నువ్వు వచ్చి బయట పెట్టు, చెప్పు. భార్యాభర్తల సంభాషణలు కూడా విన్నారు. అరే ఏ భార్యాభర్తలు విన్నారు చెప్పు అంటున్నా కదా. ఆయనదే, ఎవరి? ఆయన రేవంత్ రెడ్డి. చాలా తప్పదు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఈ అంశానికి సంబంధించి ఇప్పటికీ కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పేసారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో. ఆ రోజు మీరు అడిగినట్టున్నారు తెలంగాణ భవన్ లో. వారు ఏమన్నారు? ముఖ్యమంత్రిగా నేను అధికారులను అడుగుతా ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో. ఆ అధికారి సమాచారం తీసుకొస్తాడు, ఎట్లా తీసుకొస్తాడేందో నాకెట్లా తెలుస్తుంది, ఎట్లా తీసుకొచ్చినవని నేను అడగా, ఎట్లా తీసుకొచ్చిన అనేది ఆయన చెప్పాడు, మాకేం సంబంధం అని చెప్పి వెరీ క్లియర్గా అన్నాడు. సో ఫోన్ ట్యాపింగ్ అనేది ఇష్యూ లేదు, కేవలం బీఆర్ఎస్ మీద బురద జల్లడం తప్ప ఇంకో ఇష్యూ కాదు. ఇప్పుడు మన రోహిత్ రెడ్డి విషయంలో ఎందుకు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోకుండా షోకాజ్ నోటీస్? దాంట్లో కూడా నేనేమంటున్నా, అక్కడ ఏం జరిగిందో ఏందో తెలియదు. వీళ్ళు ఫ్రేమ్ చేసినరా, వాళ్ళు చేసినరా, వీళ్ళు ఎందుకు కలిసిరు, ఆంధ్ర ఎంపీ ఎవరో పుట్ట మహేష్ అని ఎవరో ఉన్నారట, ఢిల్లీలో ఎవరో ఉన్నారట, వీళ్ళు ఉన్నారట, వాళ్ళు ఉన్నారట. అక్కడ ఏం జరిగిందో ఆ రాత్రి ఏందో ఏం కథనో తెలియదు. అయినా మీడియాలో వచ్చినటువంటి కథనాల మేరకు కేసీఆర్ గారు పార్టీ అధిష్టానం ఇమ్మీడియట్గా ఆయనకు షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసింది. ఇమ్మీడియట్గా ఎక్స్ప్లెనేషన్ తెలపాలన్నది. ఆయన ఎక్స్ప్లెనేషన్ వచ్చిన దాన్ని బట్టి డెఫినెట్ పార్టీ నిర్ణయం తీసుకుంటారు. అయినా అదే అంటున్నా. ఇప్పుడు నేనేమంటున్నా, కేటీఆర్ గారిని కానీ, హరీష్ గారిని కానీ, కేసీఆర్ గారిని కానీ, ఇంకోరు కానీ అది
వాళ్ళు చేసేటటువంటి పనుల విషయంలో, వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల విషయంలో అనడానికి ఏం లేదు. కాబట్టి బురద చల్లాలి. ఏదో ఒకటి ఫోన్ ట్యాపింగ్ అనో, లేకపోతే డ్రగ్స్ అనో, ఇంకోటనో బురద. కేటీఆర్ గారు చెప్పారు, నేను వస్తావా టెస్ట్ చేసుకుందాం, నీ రాహుల్ గాంధీని రమ్మను, నీ ఢిల్లీ కాంగ్రెస్ ఎంపీలను అందరినీ రమ్మను, మీరు కూడా అందరు చేసుకుందామని చెప్పి, డ్రగ్ టెస్ట్ తీసుకుందామని చెప్పి కేటీఆర్ గారు చెప్పారు. ఇప్పటిదాకా వాళ్ళు ఎవరు రాలేరే. రమ్మని రాహుల్ గాంధీ గారిని రమ్మనండి. ఆయన రేవంత్ రెడ్డి గారు దోస్తుంటాడు, హర్యానాకు సంబంధించినటువంటి ఎంపీ, వారిని కూడా రమ్మనండి, చేద్దాం. తెలంగాణ ఎంపీలను కూడా రమ్మనండి, రమ్మనండి. భూపేంద్ర సింగ్ కూడా కుమారుడా? రమ్మనండి. రందీప్ హుడా రమ్మనండి. నేను అడుగుతున్నా, నల్గొండ ఎంపీ రఘుని రమ్మనండి.